రోజు ఎక్కడో ఒక హత్య వరుస హత్యలతో వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు హత్యకు గురవుతారోనన్న భయం. క్షణక్షణం టెన్షన్తో కాలాన్ని వెళ్లదీస్తున్నారు రాయలసీమ ప్రజలు. అవును, రాయలసీమలో మళ్లీ హత్య జరిగింది. చిత్తూరు జిల్లా కేవీబీపురానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. అత్యంత పాశవికంగా రాజశేఖర్ రెడ్డిని చంపేశారు. యాసిడ్ పోసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు ప్రత్యర్థులు. పుత్తూరు డీఎస్పీ సిఐ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. కేవీబీపురం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి హత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చిత్తూరు జిల్లా కేబీపురంలో జరిగిన రాజశేఖర్ రెడ్డి హత్య కలకలం రేపింది. ప్రధానంగా ఈ హత్య వెనుక ఎవరున్నారు? ప్రత్యర్థులు రాజకీయంగానే హతమార్చారా, లేదంటే వేరే ఇతరత్ర కారణాల ద్వారా ఈ హత్య జరిగిందనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ హత్య జరిగిన తర్వాత రాయలసీమలో వరుస ఘటనల నేపథ్యంలో కేబీపురంలో జరిగినటువంటి ఈ హత్యను కూడా పోలీసులు ఆ కోణంలో చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వ్యక్తిగత కారణాలే ప్రధానంగా హత్యకు కారణమని ప్రాథమికంగా ఇప్పటివరకు కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. అయితే నిన్న రాత్రి 9:30 నుంచి 11 గంటల లోపే ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు, అప్రమత్తమయ్యారు. పుత్తూరు డీఎస్పీతో పాటు ఇన్స్పెక్టర్ సాయినాథ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే కొన్ని పోలీసు బలగాలు, టీములు ఏదైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి ఒక ఇటుకలకు సంబంధించిన ఒక వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో కూడా ఆర్థికంగా లావాదేవీల్లో కూడా కొద్ది వ్యత్యాసాలు తేడా రావడము, మరోవైపు ఒక మహిళతో అక్రమ సంబంధం కూడా కలిగి ఉన్నాడు. ఈ కారణాలు కూడా పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు. ప్రధానంగా రాజకీయంగానే ఈ హత్య అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి చురుగ్గానే పాల్గొంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజశేఖర్ రెడ్డి హత్య వెనుక ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా, ఎందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం భార్య గౌరీ మనతో మాట్లాడుతూ కక్షలు లేకపోతే ఇంత కిరాతకంగా ఎలా చంపుతారు, ఇంత కిరాతకంగా హత్య చేయడానికి కక్షలు కారణం కాదా అని ఆమె ప్రశ్నించిన నేపథ్యంలో పోలీసులు మనతో ఉన్నారు. పుత్తూరు ఇన్స్పెక్టర్ సాయినాథ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రాజశేఖర్ రెడ్డి హత్యని ఏ విధంగా చూస్తున్నారు? వరుసగా సీమలో ఈ రకమైన హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ హత్య కదా? ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రాజకీయ హత్య కాదు. ఎందుకంటే అతను ఏ పార్టీలో కూడా అంత చురుకైన కార్యకర్త కాదు. అతను ఏదో తన సొంత పనులు చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్, ఇక్కడ ఉండే ప్రజలందరూ ఇచ్చిన సమాచారం ప్రకారము ఎక్కువగా వ్యక్తిగత కారణాలపైనే ఈ హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణ వచ్చినాము. అయినప్పటికీ లోతైన విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే భార్య స్పష్టంగానే కక్షలు లేకపోతే ఇంత కిరాతకంగా ఎందుకు మారుస్తారు? అసలు నా భర్త ఏ తప్పు చేశాడని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే పోలీసులకి మీరు విచారించారా? ఆమె ఏం చెప్పింది? ఎవరో కావాలనే చంపినారు. ఎందుకు చంపినారు సార్, నా భర్తను ఎందుకు చంపినారు, మీరు సక్రమంగా విచారించి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాడు అని చెప్పేసి ఆమె మమ్మల్ని రాత్రులను అభ్యర్థించడం జరిగింది. ఆ కోణంలోనే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరైనా అదుపులో తీసుకున్నారా? ప్రత్యేక టీములు ఇద్దరు డీఎస్పీ మాట్లాడుతూ కొన్ని టీములు ఇప్పటికే రంగంలో ఉన్నాయని చెప్పేసి, అంటే ఇప్పటివరకు ఎవరైనా అనుమానితులని అదుపులో తీసుకొని విచారిస్తే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? యాక్చువల్గా ఎవరైనా అనుమానితులు అనేది స్పెసిఫిక్గా వాళ్ళ వైపు నుంచి కూడా మనకు ఎవరు వైపు పేర్లు కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఓన్లీ ఒక అక్రమ సంబంధించి ఒక రీజన్ చెప్పారు. దానికి సంబంధించిన విషయంలో లోతుగా కొన్ని టీంలు బయలుదేరినాయి ఆల్రెడీ. ఇంకా కొన్ని భూతగాథలు కూడా ఉన్నాయని చెప్పినారు. దీన్ని బట్టి లోతైన విచారణ చేసే తప్ప మనము కరెక్ట్గా ఈ రీజన్ వల్ల ఇది జరిగిందని చెప్పలేము. అయితే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఘటన జరిగే వెంటనే కేబీపురం పోలీసులకు వచ్చి పూర్తిగా దర్యాప్తు చేయాలి, ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులో వారు శిక్షించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ధనంజయ రెడ్డి మనతో చెప్పండి, ఈరోజు ఈ హత్యని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గానే ఇతను పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. భార్య ఆరోపిస్తుంది కక్షలు ఉన్నాయని. కక్షలు అంటే వ్యక్తిగత కక్షలు ఏమున్నాయి కానీ రాజకీయ కక్షలు అయితే ఏమీ లేదు. ఇది ఏ కక్షలైనా కానీ జరిగిన అన్యాయానికి
తీవ్రంగా ఇప్పుడు కూడా సిఐ గారు చెప్తున్నారు, పూర్తిగా దాన్ని పరిశీలించి ఎవరైతే ఇంత దారుణానికి ఒడిగట్టారో వాళ్ళని వెంటనే శిక్ష పడే విధంగా, వాళ్ళని శిక్షించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఘటన ఇంకొకరికి ఇటువంటి అన్యాయం జరగకూడదని కూడా మేము చెప్తున్నాం. అంటే కేబీవీపురంలో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఇది చాలా కిరాతకంగా హత్య జరిగిందని చెప్పేసి స్థానికులు భావిస్తున్న నేపథ్యంలో కేబీవీపురంలో ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా జరగలేదు. ఇంత కిరాతకంగా హతమార్చడానికి ప్రత్యర్థులు పథకం ప్రకారమే వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. నేను రాత్రి 9 నుంచి 10 గంటల ఆ సమయంలో అతను ఇటుకల బట్టి నుంచి బుల్లెట్లో ఇంటికి వస్తుండగా ప్రత్యర్థులు యాసిడ్ పోసి కత్తులతో దాడి చేసి హతమార్చారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ హత్యకు సంబంధించి పలు కోణాల్లో దర్యాప్తిస్తున్న పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక అక్రమ సంబంధంతో పాటు ఈయన కొన్నటువంటి వ్యక్తిగత తగాదాలు, భూతగాదాలు ఉన్నాయి. మరోవైపు రాజకీయంగా కూడా ఇతను కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఇది రాజకీయ హత్య లేదంటే వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య ఏ రకంగా జరిగింది అనే దాని మీద పూర్తిగా దర్యాప్తులో నిజాలు వెల్లడే అవకాశం ఉందని చెప్పేసి పుత్తూరు పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటు స్టూడియో. రైట్, రోజు ఎక్కడో చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వరుస హత్యలతో వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు హత్యకు గురవుతారోనన్న భయం క్షణ క్షణం కలుగుతూ ఉంది. రాయలసీమ ప్రజలు ఈ భయంతోనే బతుకును వెళ్లదీస్తున్నారు. రాయలసీమలో మళ్లీ హత్య జరిగింది. చిత్తూరు జిల్లా కేవీబీపురానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని ప్రత్యర్థులు చంపేశారు. ఉంటుంది. అప్పుడు వచ్చినాడు బండిలో, ఈమె చపాతి చేసేదా అన్నం చేసేదా అని అడిగింది. అన్నమే చేసి పో అంట, బండి దిగలేదు, సర్ర నిలిపినాడు. మళ్ళీ రాలేదు నాయన నా బిడ్డ, మళ్ళీ రాలా. మళ్ళీ 2 గంటలకి ఏం జరిగిందో మాకు తెలుదు నాయన, మాకు తెలుదు నాయన. మళ్ళీ 10:30 తెలిసింది నాయన. 10:30 పోయినాము. పోయే కాడికి మాకు ఎవరికి చూపిలే. 5 దారాలు కట్టేసి చూడకూడదని అన్నారు నాయన. అది జరిగింది. ఏమో నాయన, ఏమి లేదు నాయన. ఇంత పెద్ద ఊర్లో 40 సంవత్సరాలైంది నేను ఈ చిన్న బిడ్డలప్పుడు సాకిన. ఏ ఊరు మీద ఖర్చు లేకపోతే ఎందుకు నరికి చంపుతాడు? ఏం తప్పు చేయనని నాకేం చెప్ప.